బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పేరుకేమో ప్రజాపాలన చేసేది ఏమో అప్రజాస్వామిక పనులంటూ కేటీఆర్ గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతాంగం తరపున ఆడబిడ్డల తరపున 6 గ్యారంటీల కోసం తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేవలం ఒక గొంతును నొక్కితే వాళ్ళు ఏదో సాధిస్తామని భ్రమపడుతున్నారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది అని, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ గొంతు నొక్కడం లాంటివి. జగదీష్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సభ్యులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారిని వారిని అదుపు చేసి సభా పెద్దగా శాసనసభను క్రమంలో పెట్టాలని విజ్ఞప్తి చేసినందుకు అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సభ్యులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారిని వారిని అదుపు చేసి సభా పెద్దగా శాసనసభను క్రమంలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రజలు సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ గా ప్రసాద్ గారిని ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది అంటూ హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని మా బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది అని, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల దళిత బంధు పథకం పెట్టింది కేసీఆర్ అని, దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు.